శ్రీ రామకృష్ణ బోధామృతం. ఇష్ట నిష్ట. కుటుంబంలో అత్తామామల పట్ల కోడలు విధేయురాలై వారిని గౌరవిస్తూ వారికి సేవలు చేస్తూ ఉంటుంది. వారిని ఎన్నడూ నిరసించదు, వారి మాటను జవదాటదు. అయినా తన భర్తని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అలాగే నీ ఇష్టదైవం పట్ల భక్తి శ్రద్ధలు వహించు, కానీ ఇతర దేవతలను నిరసించకు, వారిని పూజించు. సమస్త దేవతలు ప్రేమమూర్తి అయిన పరమేశ్వరుని రూపాలే కదా. అష్టకాష్టం అనే ఆటలో పాచికలు అన్నీ గడులను దాటిపోయి తిరిగి రాకుండా మధ్య గడిని చేరి పండాలి. మధ్య గడిని చేరే వరకు ఏ పాచిక అయినా ప్రారంభించిన చోటికి మళ్ళా పోతూ చాలాసార్లు పాడిన పాటనే పాడవలసి వస్తుంది. కానీ రెండు పాచికలు జంటగా ఒక గడి నుంచి మరో గడికి పోతుండేటప్పుడు ఏ ఆటగాడు వాటిని వెనక్కి నెట్టివేయలేడు. అలాగే ఆటపాలిలో ఆధ్యాత్మిక యాత్ర సాగించేవారు గురువుని ఇష్టదైవాన్ని శరణుజొస్తే మార్గంలో ఏర్పడే అవరోధాలను బాధలను గురించి భయపడవలసిన పని లేదు. వారి పురోగమనం సరళంగా నిరాటంకంగా సాగుతుంది. కలకత్తాకు వెళ్లే మార్గాలు అనేకం ఉన్నాయి. శంసయ్య శర్మ అనే వ్యక్తి కలకత్తాకు పోవాలని దూరంలోని తన ఊరు నుంచి బయలుదేరాడు. దారిలో అతడు నేను శీఘ్రంగా కలకత్తా చేరే మార్గమేది అని ఒకరిని అడగ్గా అతగాడు ఇదిగో ఈ మార్గాన్ని బట్టిపో అన్నాడు. ఆ దారిలో కొంత దూరం వెళ్ళాక శంసయ్య శర్మ మరొకరిని చూసి కలకత్తాకు దగ్గర దారి ఇదేనా అని అడిగాడు. ఆ వ్యక్తి అబ్బే ఇది కాదు, వెనక్కి మరలి ఎడమి చేతి వైపు ఉన్న దారి గుండా పోవాలి అన్నాడు. ఆ మార్గాన్ని బట్టి కొంత దూరం వెళ్ళి శంసయ్య శర్మ మళ్ళా మరొక వ్యక్తిని చూసి తోవాడిగాడు. అతడు మరో దారి చూపించాడు. ఇలా పదే పదే తోవలను మార్చుకుంటూ శంసయ్య శర్మ పొద్దుగూకే వరకు నడక సాగించాడు. కానీ బయలుదేరిన చోటు నుంచి ఎంతో దూరం పోలేదు. నిజంగా కలకత్తాకు పోదలిచిన వాడు నమ్మదగిన ఒకడు చూపినదేదో ఒక మార్గాన్ని బట్టి పోవాలి. అలాగే భగవంతుణ్ణి ప్రాపింపగోరేవాడు ఉత్తముడైన ఫలానా గురువును ఆశ్రయించి అతడు చూపే మార్గాన్ని శ్రద్ధాభక్తులతో అనుసరించాలి. ఒకడు నుయ్యి తవ్వడం ఆరంభించాడు. 4-5 బారల లోతు తవ్వి నీరు పడక మరో చోటు నిర్ణయించి అక్కడ ఇంకా లోతుగా తవ్వాడు. కానీ అక్కడ నీరు పడకపోవడంతో మరో తావును నిర్ణయించి అక్కడ మరింత లోతుగా తవ్వాడు. కానీ ఫలం కలగలేదు. చివరకు విసిగి వేసారి ఆ పనినే విడిచిపెట్టేశాడు. ఈ 3 నూతుల లోతు కలిపి 25 బారలకు కాస్త తక్కువగా ఉంటుంది. ఒక చోటు విడిచి మరో చోట తవ్వనారంభించడానికి బదులు తాను పడ్డ శ్రమలో సగమైన ఓపికతో మొదటి నూతికే వినియోగించి ఉంటే అతడికి నీరు లభించేది. ఈ మతం కాదని ఆ మతం, ఆ మతం కాదని మరో మతం, ఈ విధంగా మతధర్మాలను ఊరక మార్చుకునే వారి విషయం కూడా ఇలాంటిదే. ఏదైనా ఒక్క మతాన్ని నమ్ముకొని దాన్నే శ్రద్ధాభక్తులతో సాధన చేస్తే విజయం తప్పక చేకూరుతుంది. పతివ్రత అయిన స్త్రీకి జన్మ జన్మాంతరాల్లో సైతం భర్తతో ఎడబాటు ఉండదు. అలాగే ఇష్టదైవం పట్ల శ్రద్ధాభక్తులున్నవాడు నిశ్చయంగా భగవంతుడితో ఐక్యం పొందుతాడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.